తెలంగాణలో హైడ్రా అధికారుల దూకుడు ఆగటం లేదు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పరంపర కొనసాగుతుంది. భారీ బందోబస్తుతో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాధపూర్, సున్నం చెరువు, మల్లంపేట్, కత్వ చెరువులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. 2023లో చేసిన సర్వే ప్రకారం సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం కలిపి 26 ఎకరాలు, ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 23 గుంటలు. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో పదుల సంఖ్యలో అక్రమంగా షెడ్లు నిర్మించారు. సర్వే నెంబర్లు 12, 13, 14, 16లో ఉన్నటువంటి కట్టడాలను హైడ్రా అధికారులైతే కూల్చేస్తున్నారు. అనేది అవగాహన మాకైతే రావట్లేదు సార్. ఇవాళ వచ్చి మాకైతే కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఇది బఫర్ లో 8 ఉన్నాయని కొంతమంది, FTL లో కొన్ని ఉన్నాయని కొంతమంది. ఒక్క అధికారి కూడా మాకైతే చెప్పలేదండి. మేము ఇక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామండి. కాంపౌండ్ వాల్ కట్టి కూడా దాదాపు 3 ఏళ్లు దాటిపోయింది. మేము కొనక ముందు నుంచి ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నప్పుడు FTL ఎక్కడి వరకు ఉందో, బఫర్ ఎక్కడి వరకు ఉందో తెలియదు. మా యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది ఈ రోడ్లలో విల్లాలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొనుక్కున్నారు అని అంటే వాళ్ళకి తెలియక కొనుక్కున్నారు తప్ప ఇది క్లియర్ గా బఫర్ ఇది ఇలా ఉంటుందని అంటే ఎవరు కొనుక్కోరు. ఒక బోర్డు లేదు. ఈ ప్రక్రియ వల్ల సామాన్య ప్రజానికం అయితే నష్టపోతున్నారండి. క్లియర్ గా ఇప్పటికైనా మాకు వచ్చి ఇది అని మాకు క్లారిటీ ఇచ్చేస్తే దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో దానికి మేము ప్రిపేర్ అవుతామండి. ఇప్పటి వరకు అయితే మాకు ఎటువంటి సమాచారం లేదండి. కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెప్పాలంటే రోడ్ నెంబర్ 1 లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని కూల్చేశారు. దానికి HMDA పర్మిషన్స్ ఉన్నాయి. ఒక నోటీస్ ఇచ్చి ఇది మీది కాదని చెప్తే మేము ఫర్దర్ గా బిల్డర్ మీద తీసుకోవాలి, ఎవరి మీద తీసుకోవాలి, మేము ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి మేము చూసుకుంటాం. ఇప్పటికైనా సరే చెరువులు ఉన్న దగ్గర ఇది FTL, ఇది బఫర్ అని కనీసం బోర్డులు పెడితే మాకు తెలుస్తుందండి. 2018లో మనం వేసిన సార్, 16లో వేసిన మనం. అప్పుడు వచ్చినారు హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చిన ఎస్టేట్ మొత్తం FTL అంతే అట్లా పెట్టుకోమని చెప్పినారు. అట్లా పెట్టుకున్నాం మనం. ఏం చేయాలి, దానిలో సామాన్ పెట్టి మనం వాడుకున్నాం అంతే సార్. దానిలో 2 కోట్ల రూపాయలు సామాన్ ఉంది. కనీసం ఇప్పుడు మన పొద్దున ఏమైనా ఒక టైం ఇస్తే మనం సామాన్ తీస్తుంది సార్. అసలు ఏమన్నా నోటీస్ వచ్చింది చెప్పిన ఆయనకి ఏమన్నా నోటీస్ ఇస్తే మీకు నోటీస్ ఏమి లేవు చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు పొద్దున టైం అడిగితే కూడా టైం అసలు ఇవ్వడం 3 అవర్స్ మనకు 2 కోట్ల రూపాయలు సామాన్ ఉంది. దానిలో ఆ సామాన్ తినుకునే టైం ఇవ్వండి సార్. ఆ శానిటరీ సామాన్ సార్, మొత్తం PVC ఐటమ్ ఉంది. దానిలో కెమికల్ ఐటమ్, లెటికేట్ ఉంటుంది, MYK లెటికేట్, రూపులో పైప్లో ఉంది. దానిలో ఉంది ఆల్మోస్ట్ 2.5 crores ఉంది సార్. అసలు ఎవరికి అడగలేదు. అసలు చెప్తారు సార్, మనకు తెలియదు చెప్తున్నారు. అసలు మన లోపల కూడా మాట్లాడి పొత్తు కూడా లోపల పంపిస్తలేవు సార్. ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, ఎవరికి అడగాలి, అసలు మన అర్థం అవ్వలేదు సార్. పోలీస్ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా అందరూ కూడా వస్తున్నారు. సమస్య పరిష్కారం కాదు.